నమస్తే అండి, నేను డాక్టర్ శేషసాయి, డైరెక్టర్ వేద హాస్పిటల్ విజయవాడ. ఈరోజు మనం బీపీ గురించి మాట్లాడుకుందాం. ఈ బీపీ ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వస్తుంది. ఈ బీపీ వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ హెల్త్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. మనం గమనిస్తే ఈ మధ్య చాలా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎక్కువైపోయాయి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎక్కువ కూడా బీపీ వల్లనే వస్తున్నాయని ఒక రీసెర్చ్లో మనం చూసాము. ఇందువల్ల ఏంటంటే ఈ బీపీ ఎందువల్ల వస్తుంది అంటే ఫుడ్ హ్యాబిట్ ఒకటి, అంటే ఎక్కువగా సాల్ట్ కన్జంప్షన్ పెరగడం వల్ల ఒకటి, అలాగే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. చాలామంది సెడెంటరీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు, ఎక్కువ ఎక్సర్సైజ్ లేకుండా ఉన్నారు. ఈ ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం వల్ల కూడాను ఈ బీపీ ఒకటి బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగే సాల్ట్ కన్జంప్షన్ ఎక్కువగా ఉప్పు తీసుకోవడంలోనూ, అలాగే బయట పదార్థాలు అంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బీపీ వస్తూ ఉంటుంది. సో ఈ బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఒకటి హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి, అలాగే సైకలాజికల్ కంప్లైంట్స్ వస్తాయి, ఫిజికల్ కంప్లైంట్స్ వస్తాయి. సో ఏంటంటే హెల్త్ మనం బాగా చూసుకోవాలి, మనం మంచి హెల్తీ లైఫ్ లీడ్ చేయాలి అంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో ముఖ్యంగా రోజుకి ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా మించకుండా ఉప్పుని మనం తీసుకోవాలి, ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. అలాగే మన డైట్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అన్నం వైట్ రైస్ తక్కువ తినాలి, వెజిటబుల్స్ కన్జంప్షన్ ఎక్కువ ఉండాలి, ఉప్పు తక్కువగా ఉండాలి. అలాగే మార్నింగ్ లేవగానే ముందు ఎక్సర్సైజ్ చేయాలి, బాగా రోజు కనీసం అట్లీస్ట్ 45 మినిట్స్ నడవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ హెల్త్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, ఇంటేక్ ఇంప్రూవ్ అవుతుంది. సో బీపీ కాంప్లికేషన్స్ తగ్గించుకోవాలి అంటే మనం దగ్గర ఉన్న రెండు వెరీ ఇంపార్టెంట్ సజెషన్స్ ఏంటంటే ఉప్పు బాగా తగ్గించాలి, రెండోది ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ చేయాలి, అలాగే స్ట్రెస్ని బాగా కంట్రోల్ చేసుకోవాలి. స్ట్రెస్ వల్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే టైం టు టైం అట్లీస్ట్ 8 అవర్స్ స్లీప్ తప్పనిసరిగా ఉండాలి ప్రతి ఒక్కరికి. సెడెంటరీ లైఫ్ని మానేసి ఎక్కువగా మనం నడవడం ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతి చిన్న పనికి వెహికల్స్ యూజ్ చేయడం తగ్గించాలి. చిన్న అవసరాలకి మనం డెఫినెట్గా మనం కాళ్ళ మీద నడవాలి. అందువల్ల మనకి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది.